మూవింగ్ ఆన్ FCRA సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయం దుమారం రేగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఒపీనియన్స్ తీసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు కర్లా బెంజమిన్ గారు, AC కాలేజ్ కరెస్పాండెంట్, గుంటూరు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరూ FCRA బిల్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ బిల్ కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ బిల్లు, నమస్కారం అండి, నా పేరు కర్రా హానక్ బెంజమిన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ కి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. వాస్తవంగా ఈ బిల్లులో వాళ్ళు ఎస్పెషలీ అమెండ్మెంట్స్ అనేది ప్రవేశపెట్టే దాంట్లో చాలా కుట్రపూరితంగా ఉందనేది మా ఉద్దేశం అండి. ఓకే, ఆల్రెడీ FCRA సెంట్రల్ గవర్నమెంట్ లో హోమ్ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది. ఈ వస్తున్న ఫండ్స్ ని ముఖ్యంగా ఎలిగేషన్స్, వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ అనేవి నిరాధారమైనవి. ఏ పర్పస్ తో వస్తున్నారో ఆ పర్పస్ కే ఆ ఫండ్స్ వాడాలనేది వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా అందునిమిత్తం అవి వాడబడుతున్నాయి. ఈ భారతదేశంలో, ఈ భారతదేశ నిర్మాణంలో ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర చాలా గణనీయమైంది. ముఖ్యంగా క్రైస్తవ సంస్థలు విద్యలోను వైద్యలోను భారతదేశానికి ఎంతో సేవలు చేశారు. ఇప్పుడు ఒక సంస్థ ద్వారా వస్తున్న ఫండ్స్ ని అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 25% మాత్రమే చేయాలి, మిగిలిన వస్తున్న పర్పస్ కి మాత్రమే వాడాలి. ఆ పర్పస్ ని వాడటంలో ఏమాత్రం డీవియేషన్ జరిగినా గానీ విదేశీ నిధుల నుంచి వచ్చిన ఆ మనీ ద్వారా కొన్నటువంటి పర్మనెంట్ అసెట్స్, ఏదైతే స్కూల్ గానీ, హాస్పిటల్ గానీ, లేదా ఒక ఆర్ఫనేజ్ అనాథాశ్రమం గానీ, ముఖ్యంగా ఆదివాసీ గిరిజన తండాలకి కట్టిస్తున్నటువంటి బిల్డింగ్స్ గానీ, న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్రయం పొందడానికి కట్టించిన కమ్యూనిటీ హాల్స్ గానీ, అవన్నీ కూడా ఆ సంస్థ పేరు మీద లేకుండా ఆ పర్మనెంట్ అసెట్స్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటది. అవును అనేది చాలా దారుణమైన విషయం అండి. అండ్ బెంజమిన్ గారు, ఇంకొక విషయం గురించి మనం మాట్లాడాలండి. అదేంటంటే ఒకవేళ రెన్యువల్ కానివచ్చు, సర్టిఫికేట్ కానివచ్చు, ఒక NGO కావాలంటే అది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రిజెక్ట్ చేస్తే తదుపరిగా అప్పీల్ చేసుకోవాలంటే కూడా ఒక ప్రాపర్ కమిటీ లేదు. ప్రాపర్ కమిటీ లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి ఒక బేస్ లేదు సార్. ఇప్పుడు బేస్ లేదు మేడం. అంటే ఇప్పుడు ఫండ్స్ ని ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారు అనేది అక్కడ కనపడుతుంది. ఇప్పుడు విద్యా సేవ ఉంది. ఆ విద్య ఒక క్రిస్టియన్ ఎడ్యుకేషన్ కాలేజీ తీసుకున్నా, ఒక క్రిస్టియన్ హాస్పిటల్ తీసుకున్నా, అక్కడ అన్ని వర్గాల వారు సర్వీస్ పొందుకుంటారు. ఎక్కడ కూడా అది ఎట్లా చేయాలి, ఎయిడెడ్ కాలేజ్ అంటే ఏ విధంగా ఉండాలి, హాస్పిటల్ ఏ విధంగా ఉండాలి, దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి. దాని గవర్నమెంట్ విధించినటువంటి ఆ యొక్క నామ్స్ ప్రకారమే అన్ని నడుస్తున్నాయి. ఓకే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే ఆల్రెడీ బయట దేశాల్లో, కొన్ని దేశాల్లో ఇలాంటి ఒక బిల్ ఉంది కాబట్టి, ఇలాంటి ఒక రూల్ ఉంది కాబట్టి దేశంలో వస్తున్న ఏ ఒక్క రూపాయికి కూడా అకౌంటబిలిటీ చాలా ఈజీగా అయిపోతుంది, పారదర్శకత అనేది ఈజీ అవుతుంది, అండ్ జవాబుదారీతనం కూడా ఉంటుంది కాబట్టి సో అన్ని పాసిబుల్ ఉంటుంది, అన్ని పర్యవేక్షించు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుందండి. సో అకౌంటబిలిటీ గురించి కూడా మనం ఆలోచించాలన్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. వేరే ఇతర దేశాలు ఇలాంటిది ఒక అనుసరిస్తున్నప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు అన్నట్టుగా కూడా ఒక వాదన ఉంది. ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో కూడా స్వచ్ఛంద సంస్థల మీద ఇటువంటి నియంత్రితమైనటువంటి నియంత్రణ లేనే లేదండి. ఓకే, ఒకటి. రెండవది, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ వస్తున్నటువంటి FCRA ఫండ్స్ నిధుల మీద నియంత్రణ కోసం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి NGOలందరూ కూడా, FCRA కలిగిన ప్రతి NGO కూడా ఒక బ్యాంకుకి ఇచ్చారు. SBI బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలా అంటే వాళ్ళు ట్రాకింగ్ ప్రతిదీ చేస్తారండి. ఏ కంట్రీ నుంచి ఎంత వస్తుంది, ఏ సంస్థకి ఎంత వస్తుంది, దాన్ని ఏ విధంగా వాడుతున్నారు అనే విషయంలో స్టేట్ ఇంటెలిజెన్స్ ఫాలో అవుతుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫాలో అవుతుంది. సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ, ఇచ్చినటువంటి ఆడిట్ రిపోర్ట్ లో ఏ మాత్రం చిన్న మిస్టేక్ ఉన్నా కానీ దాన్ని బ్యాన్ చేస్తుంది. సుమారు 80,000కు పైగా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు ఆల్రెడీ.
దీనివల్ల నష్టం ఏంటంటే ఎన్జిఓలు, ముఖ్యంగా క్రైస్తవ సంస్థల అధినేతలు కానీ లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థ అధినేతలు ఓన్లీ వాళ్ళు ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు తప్పితే ఇక్కడ డబ్బులు ఇస్తుంది ఎవరో ఒక దాత అండి. ఏ దేశంలో ఉన్నటువంటి కంపాషనేట్ హార్ట్ కలిగిన ఒక దాత. ఇక్కడ బెనిఫిషియరీ పొందుతుంది దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలు. ఇప్పుడు ఆర్ఫన్స్. ఇప్పుడు నష్టం ఎవరు జరుగుతుందంటే అణగారిన వర్గాల్లో విద్య ఆగిపోద్ది. అణగారిన వర్గాల్లో గవర్నమెంట్ రీచ్ కానటువంటి రిమోట్ ఏరియాస్ లోకి ఎన్జిఓలు వెళ్ళి పనిచేస్తున్నారు. అవును. ఇప్పుడు నష్టం జరిగేది పేదలకి, బెనిఫిషియరీసే నష్టపోతున్నారు. ఇక్కడ నష్టం జరుగుతుంది దళితులు, ఆదివాసీలు, గిరిజనులు నష్టపోతారు ఈ బిల్లు వల్ల. ఈ బిల్లు వల్ల స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా క్రైస్తవ సంస్థల ప్రతినిధులు వాళ్ళు నష్టపోయేది ఏం లేదు. మరి ముఖ్యంగా చిన్న ఎన్జిఓలు అయితే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. దీనివల్ల పేదలు నష్టపోతున్నారు సార్ మేడం. ఇది పేదలకి అన్యాయం చేయటం. ఇది ఎఫ్సిఆర్ఐ బిల్లులో మీరు చేసినటువంటి నిబంధనలన్నీ కూడా, మీ ఆంక్షలన్నీ కూడా ఇప్పుడు దాత కూడా భయపడుతున్నాడు. ఇప్పుడు ఒక దాత ఒక $100 ఇచ్చాయండి వేరే దేశం నుంచి ఒక దాత. ఆ దాత $100 ఇస్తే ఈ $100 నువ్వు ఎందుకు ఇచ్చావని ఆయనకు ఒక లెటరు, ఇచ్చింది మీరేం చేస్తానని వీళ్ళకి ఒక లెటరు, వీళ్ళు చేసేది తప్ప కాదని వాళ్ళమ్మట ఒక ఇంటెలిజెన్స్ పోలీస్ వెళ్ళి ఇట్లా వాళ్ళని పనిచేసే వాళ్ళని వేధిస్తున్నారు, డబ్బులు ఇచ్చే దాతనే వేధిస్తున్నారు. చివరికి బెనిఫిషియరీస్ అయినటువంటి అమాయకులైనటువంటి గిరిజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయపెడుతున్నారు. మీరెందుకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మీరెందుకు బెనిఫిట్ పొందుతున్నారు, నువ్వెందుకు చదువుకుంటున్నావు, నువ్వెందుకు స్కూల్కి వెళ్తున్నావు. తిరిగి మళ్ళా భూస్వామ్య విధానానికి, జమీందారీ వ్యవస్థకి వీళ్ళు నాంది పలకటం ఇది, మనవాదాన్ని బలపరచడం ఇది. మళ్ళా వాళ్ళు ఎప్పుడు చదువు లేకుండా కూలీనాలి వ్యవస్థలుగా బానిసత్వంలో ఉండాల్సిందని వీళ్ళు ప్రోత్సహించడానికి ఈ బిల్లు, ఈ నిధులు అంటే వీళ్ళు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఏంటంటే అది స్టడీ చేశారు. ఈ అణగారిన వర్గాలు చైతన్యవంతం అవుతున్నారు. ఎప్పుడైతే విద్య వస్తుందో దాన్ని చైతన్యవంతం అవుతున్నారు. ఈ విద్య లేకుండా చేయటం, ఆర్థిక ఫలాలు లేకుండా చేయడం కొరకే ఈ కుట్ర అంతా జరుగుతుందండి. ఓకే. సో బెంజమిన్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు చూడండి, ఒక బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక బిల్డింగ్ ని నిర్మించాలంటే అందులో కొన్ని విదేశీ డబ్బులు అండ్ కొన్ని స్వదేశీ డబ్బులు ఉంటాయి. కాబట్టి ఆ రెండింటిని కలిపి ఒక బిల్డింగ్ ని నిర్మిస్తే ఆ తర్వాత ఆ బిల్డింగ్ సరైన పత్రాలు లేవని, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఇచ్చిన వాళ్ళకి ఒక నోటీసు, మళ్ళీ పుచ్చుకున్న వాళ్ళకు ఇంకో నోటీస్ అన్నట్టుగా ఇవన్నీ కూడా సరిగ్గా ఉండకపోతే ఆటోమేటిక్ గా బిల్డింగ్ కూడా గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ జరుగుతున్న రోజు కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇది ఇంచుమించుగా చూస్తే అన్ని కూడా ప్రాబ్లమేటిక్ గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదండి. అవునండి. ఇది దానివల్ల ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థ చేయడానికి, వాలంటరీ సర్వీస్ చేయడానికి ఎక్కువగా మన భారతదేశ వ్యవస్థలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా రిటైర్డ్ అయిన అనంతరం వాళ్ళకి వచ్చే పెన్షన్ తో పాటు వాళ్ళు చేసే సర్వీస్ తో పాటు ఏదన్నా విదేశీ నిధులు కూడా ఏమన్నా వస్తాయోనని బయట ఉన్నటువంటి ఎన్జిఓలన్నింటిని కూడా కాంటాక్ట్ చేసి ఏదైనా తీసుకొచ్చి సర్వీస్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఈ రోజున భారతదేశంలో ప్రధాన నగరాలన్నిటిలో కూడా హార్ట్ ఆఫ్ ద సిటీస్ ఉంది క్రిస్టియన్ ప్రాపర్టీస్. ఈ క్రిస్టియన్ ప్రాపర్టీస్ అండర్ సొసైటీ యాక్ట్ ఉంటాయండి. ఆ సొసైటీ పేరు మీద ఆ ప్రాపర్టీస్ రిజిస్టర్ అయి ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా ఇది కుట్రండి. ఈ ప్రాపర్టీస్ లో ఇప్పుడు మేజర్ గా ఏమవుతుందంటే హాస్పిటల్ సిక్ అయిపోతా ఉన్నాయి. ఫారిన్ ఫండ్స్ ఆగిపోగానే హాస్పిటల్ సిక్ అయిద్దండి. ఆ హాస్పిటల్ రన్ కావట్లేదు కాబట్టి మీరు ఫండ్స్ దేనికి కొన్నారో దాని ఆ పర్పస్ ఇక్కడ నెరవేరట్లేదు కాబట్టి దీన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని చెప్తున్నారండి. దానికి బిల్లు నాంది అవుతుంది. అట్లాగే కాలేజెస్ కూడా చాలా కాలేజెస్ ని చాలా చోట్ల ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందండి. సో చూద్దాం బెంజమిన్ గారు, ఈ బిల్ కి ఆమోదిస్తారా లేకపోతే. చెప్పండి మేడం, ఒక్క మాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో 42 జీవో అని ఒక జీవో ఇచ్చారండి జగన్ గారి ప్రభుత్వంలో. అది ఎయిడెడ్ స్కూల్స్ గానీ, ఎయిడెడ్ కాలేజెస్ గానీ గవర్నమెంట్ ఎటువంటి ఎయిడెడ్ సహాయం చేయకపోగా ఆ జీవోలో ఏంటంటే గవర్నమెంట్ మైనారిటీ సంస్థలకు సంబంధించిన విద్యా సంస్థలు, ముఖ్యంగా క్రైస్తవులు గాని, ముస్లింస్ గాని, ఏదైనా కానీ ఎయిడెడ్ విద్యా సంస్థలు కనీసం ఆ ల్యాండ్ లో వాళ్ళు ఎవరికన్నా లీజుకి ఇవ్వాలన్నా కానీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని, కంప్లీట్ ప్రభుత్వమే దాని మీద పెత్తనం చేయాలని, ప్లస్ ప్రభుత్వానికి సంబంధించి ఆ పర్పస్ కనుక డీవియేట్ చేయకపోతే ఆ కాలేజీని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయమని ఒక జీవో ఇచ్చారండి 42 జీవోలో. దాని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు అది మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ లో గవర్నమెంట్ నోవే కన్సర్న్ అని చెప్పేసి ఇవ్వటం వల్ల
మేము మళ్ళా మా ఎయిడెడ్ స్టాఫ్ అంతా కూడా మళ్ళీ తిరిగి ట్రాన్స్ఫర్లు చేపెట్టుకుని మళ్ళీ ఎయిడెడ్ కాలేజీకి రావడం జరిగిందండి. Okay. ఈ విధంగా మీ ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కానీ మీరు ఫైట్ బ్యాక్ చేస్తున్నారు. ఫైట్ బ్యాక్ చేస్తున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ బెంజమిన్ గారు, మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.